యానాంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీ ప్రాంతాన్ని పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానం ఎస్పీ చింతా కోదండరాం పరిశీలించారు. దర్యాల తిప్ప 3వ నెంబర్ దీవికి సమీపంలో గ్యాస్ పైప్లైన్ లీకేజ్ జరిగిన చోట భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 1 కిలోమీటర్ మేర గోదావరి గట్టున ఉన్న మట చెట్లు కాలిపోయాయి. జరిగిన నష్టాన్ని, పైప్లైన్ లీకేజీ ప్రదేశాన్ని మల్లాడి పరిశీలించారు. 22వ తారీఖున తెల్లవారుజామున ఓఎన్జీసీకి సంబంధించిన పైప్ లైన్ అది ఫైర్ అవడం, అక్కడ మడడివులు కాలిపోవడం, అలాగే గోదావరిలో పైప్ అంతా కూడా లేసిపోవడంతో అక్కడ ఉన్న ఫిష్ గాని అన్ని కూడా చనిపోవడం జరిగింది. ఇది గతంలోనూ ఒకసారి సంఘటన జరిగింది. మరలా ఇప్పుడు రిపీట్ గా జరుగుతూ ఉంది. అందుకని నేను నిన్నగాక మొన్న అనగా 22వ తారీఖున తెల్లవారుజాము నుంచి ఇటు ఓఎన్జీసీ తోటి, రిలయన్స్ తోటి, ఇక్కడ ఉన్న పోలీస్ తోటి గాని అందరితోటి కూడా మాట్లాడి ప్రజల్ని కూడా భయభ్రాంతులు అవ్వద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద నేను ఈ రోజు ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి యానం మరియు పక్కన ఉన్న నియోజకవర్గ ప్రజలందరితోటి కూడా మాట్లాడి రేపు ఏం చేయాలి, కలెక్టర్ సమక్షంలో మరలా దీనికి కంపెనీలను పిలిపించి దానికి ఏ విధమైన రాబోయే రోజుల్లో ఏంటి ఈ ఏరియా ఉన్న ప్రజలకు చేసేది ఏంటి, ఈ విధంగా జరగకుండా ఉన్నదానికి ఏంటి అన్న దాని మీద మాట్లాడడానికి ఈ రోజునే అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా పిలిచి పిలవడం జరిగింది. దీనికి మరలా ఏం చేయబోతున్నాం అన్నది కూడా త్వరలోనే మీకు తెలియదు.